మకర రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి శుక్రగ్రహము ఒక 5 రోజుల పాటు జన్మంలోను, తదుపరి 23 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను సంచారం. ఇక్కడ శుక్రగ్రహము నెల పూర్తిగా 2 రాసుల్లోనూ కూడా అనుకూలమైన ఫలితములే ఇస్తుంది. జన్మంలో ఉన్నప్పుడు చాలా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు జన్మంలో శుక్ర భగవానుడు సంచారం చేసేటప్పుడు. ఇక అక్కడ కేవలం 5 రోజులు మాత్రమే. తదుపరి ఆయన ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 25 రోజుల పాటు ఉన్నారు. ఆ ద్వితీయ స్థానంలో ఉన్న కాలంలో ధనానికి లోటు లేకుండా, మాట కమ్మగా మాట్లాడే విధంగా, అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. అంటే నెల పూర్తిగా శుక్ర భగవానుడు అనుకూలురే. ఇకపోతే రవి సంచారం ఒక 13 రోజుల పాటు జన్మంలోను, అది కొంచెం అనుకూలమైన పరిస్థితి కాదు. దానికి చెడు ప్రవర్తన వైపు వెళ్ళటము, మాటలో కఠినత్వము, ఈ విధమైనటువంటి ప్రవర్తనగా ఉండటం అంతా మంచిది కాదు. ఇంకా 14వ తారీఖు నుంచి 15 రోజుల పాటు మళ్ళీ ద్వితీయ స్థానం. అక్కడ కూడా ధనానికి లోటు వచ్చేటట్టుగా, అలాగే కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. కొంచెం నేత్ర సంబంధమైన వ్యాధులుంటే వారికి కొంచెం ఆ వ్యాధి కొంచెం ప్రకోపించటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఈ రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 23 రోజులు, ద్వితీయంలో 5 రోజులు. ఇవి కూడా పూర్తిగా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు వీటి వైపే ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. మనం జరిగి చేసేస్తామని కాదు. ఇవి ఆచరిస్తూ ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. తదుపరి ద్వితీయంలోకి వచ్చాక కొంచెం ధనానికి ఇబ్బంది పడేటట్టుగాను, అలాగే మాటలో కఠినత్వం, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం అన్నీ కుజుని వల్ల సంభవిస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుడిని కనుక తీసుకున్నట్టే బుధుడు జన్మంలో ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో శుభ ఫలితములైతే ఇప్పుడు ఆయన కూడా చెడు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులవ్వటం ఇట్లాంటివే ఇవన్నీ కల్పిస్తూ ఉంటాయి బుధుడు కూడా. తదుపరి ఇక్కడ 3 రోజుల తర్వాత 25 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం. అక్కడ మాత్రం 5 రోజులు కూడా బుధుడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో బుధుడు యోగిస్తాడు. కాబట్టి ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో అనేటప్పటికి మనకి ధనానికి మా లోటు ఉండదు. మాట బాగుంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులన్నీ కూడా కాస్త బుధుడు కల్పిస్తున్నాడు. కుజుడు తీసుకుంటే 23 రోజులు. ఇక్కడ 5 రోజులు ద్వితీయ స్థానం. ఇక్కడ మొత్తం నెలంతా కూడా కుజుడు అనుకూలుడు కాదు. రవి అనుకూలుడు కాదు. శుక్రుడు అనుకూలుడు. బుధుడు మనకి ఒక 3 రోజులు వదిలేస్తే 25 రోజుల పాటు అనుకూలుడే. శుక్రుడు, బుధుడు మనకి ఇక్కడ అనుకూలుడు. ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహువు ఉన్నాడండి. ఆయన ఒకటి మనం తీసుకోవాలి. చాలా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆయన నెలంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా కొంచెం ధనానికి ఇబ్బంది, కుటుంబంలో పరిస్థితి లేకపోవటం, కంటి సంబంధమైన వ్యాధులు కొంచెం ప్రకోపించడానికి ఆయన కూడా కారకుడవుతున్నాడు. రాహు కూడా. ఇకపోతే తృతీయ స్థానంలో శని గ్రహ సంచారం. ఇది మాత్రం శని బాగా అనుకూలిస్తాడు. తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు, ప్రతి విషయంలోనూ మనస, వాచ, కర్మణ అన్ని రకాలుగా మనకు సహాయం అందిస్తుంది. తద్వారా మనం ఒక అడుగు జీవితంలో ముందుకు వేయడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే 6వ స్థానంలో గురువు. అంటే గురు బలం లేనట్టే లెక్క. 6వ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించడు. తద్వారా ఏమవుతుందంటే చిన్నపాటి అనారోగ్యాలు, అప్పులు పెరగటం కానీ, లేదా అప్పు చేయవలసి రావటం కానీ, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి 6వ స్థానంలో గురువు సంచారం వలన. క్షమించాలి. అంతేనండి. ఇకపోతే 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల వచ్చేది ఏంటంటే కొంతమందికి ఏదో ప్రాణం మీదకి వచ్చిందేనో, ప్రాణం పోయిందేనో ఇట్లాంటి దుర్వార్తలు వినటం, హఠాత్తుగా ధన నష్టం, అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు ఇవన్నీ కూడా సంక్రమించేటువంటి పరిస్థితి అంతా కూడా కేతు గ్రహం 8వ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి శుక్రుడు పూర్తి అనుకూలుడు. ఏమండి, బుధుడు ఒక 25 రోజులు అంటే సుమారుగా నెల అనుకోండి. బుధుడు, శుక్రుడు అనుకూలుడు, శని అనుకూలుడు 3వ స్థానంలో ఉండి తప్పితే ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి
ధనం ఖర్చు పెట్టేటప్పుడు గానీ, మాట మాట్లాడేటప్పుడు గానీ, తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడడం అనేది ఒక సూచన. అలాగే ఖచ్చితంగా మనం నవగ్రహాలను రోజు 2 నిమిషాలు, 3 నిమిషాలు ప్రార్థిస్తూ, ఆ 15వ తారీఖున వచ్చేటువంటి మహాశివరాత్రి, 5వ తారీఖున వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి వీటిని ఉపయోగించి పూజ చేయటం ద్వారా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని దోషాల్ని మనం తొలగించుకోవచ్చు. తద్వారా జీవితం ఒక అలా సాఫీగా జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.